నమస్తే సార్. మా ఎన్ఎంసీ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి దట్ ఈస్ పత్రిజీ అనే అంశం మీద మీ మాటల్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాము. ముందుగా మీ పేరు, మీ ఊరితో స్టార్ట్ చేయండి. నమస్తే శ్రీరామ్. ఎన్ఎంసి ఛానల్కి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మాది అమలాపురం దగ్గర ఉప్పలవస్తు మండలం వానపిల్లిపాలెం మాది. మా ఇంటి పేరు పోలిశెట్టూరు అండి. పోలిశెట్టి వెంకటేశ్వరరావు గురువు గారు అంటారు. మరి అదే విధానంలో కూడా ఈ 108 శివాలయాల యజ్ఞంతో మొదలుపెట్టి ప్రతి సోమవారం కూడా ఈ చేసే యజ్ఞం ఇదంతా కూడా పత్రి సారు వేమకండ సవిక్షేత్రాల గురించి అద్భుతంగా వివరించారండి. దట్ ఈస్ పత్రిజీ. ఎందుకంటే ముందుగా మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి కృతజ్ఞతా భావం చెప్పుకుంటూ, స్వర్ణమాల పత్రి మేడం గారి కృతజ్ఞతా భావం చెప్పుకుంటూ, ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన ఆ మహానుభావుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మరి దట్ ఈస్ పత్రిజీ అంటే మనం ఆధ్యాత్మికంగా నేను ఒక 38 సంవత్సరాల నుంచి పూజలు, యజ్ఞాలు, హోమాలు, అలాగే దీక్షలు, భవానీ దీక్ష మాలయ్యటం, గురుభావనిగా ఎంతో అద్భుతంగా తయారవుతూ అలా వస్తా మరి పత్రిజీ గారి కాన్సెప్ట్ అనేది నిజంగా ఇది మా కొంతమంది మిత్రులు ఈ ధ్యాన ప్రసారంలో పుస్తకాలు పంచిపెడుతూ, అలాగే ముఖ్యంగా చెప్పాలంటే మా మిస్సెస్ కృతజ్ఞతా భావం చెప్పుకోవాలి. తన ద్వారాగా మరి ధ్యానం అమలాపురాన్ని సత్యరాజీవ్ గారి పిరమిడ్లో ప్రతి నెల జరుగుతుంది, బాగా చెప్తున్నారని అంటే అప్పుడు వెళ్ళటం జరిగింది మిత్రులారా. మరి అదే విధానంలో కూడా ఆ ధ్యానంలో ఎంతో అద్భుతమైన పరిజ్ఞానాన్ని సంపాదించుకోవడం జరిగింది. పత్రి సార్ ఇచ్చిన కాన్సెప్ట్ అనేది దట్ ఈస్ పత్రిజీ అనేసి నాకు అవగాహన అయింది. ఎందుకంటే ఎన్ని పూజలు, ఎన్ని యజ్ఞాలు, ఎన్ని హోమాలు చేసినా కానీ అది కాదని అంటలేదు, వాస్తవమే. ఎందుకంటే మనం కట్టిన గుడికి ఎంతో పవిత్రతనంగా వెళ్తున్నాం. మనం కట్టిన గుడికి ఎంతో పవిత్రతనంగా వెళ్ళి ఆ దేవాలయాల్లో, ఆ శివాలయాల్లో ఎన్నో వేద మంత్రాలతోటి యజ్ఞాలు, హోమాలు చేసి మరి ఎంతోమంది పండితులు, బ్రాహ్మణులు మరి ఎంతోమంది ఈ యొక్క యజ్ఞాలు చేసి, యంత్ర ప్రదర్శన చేసి ఒక ఎనర్జీస్ని అనేది పామ్ చేస్తున్నారు. మరి అటువంటి అద్భుతమైన మనం కట్టుకున్న దేవాలయంలో మనం అంత పవిత్రతనంగా వెళ్తున్నాం. మరి ఈ శరీరాన్ని తయారు చేసిన ఆ పరమాత్ముడు, మరి ఈ దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, ఆత్మే పరమాత్మని తెలియవలసిన దట్ ఈస్ పత్రిజీ మహానుభావుడు. అటువంటి మహానుభావుడికి కృతజ్ఞతా భావం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ భూమి మీదకి ఎంతోమంది అద్భుతమైన మాస్టర్లు వచ్చారు, కానీ చెప్పలేదని అంటలేదు. ఒకే మన పత్రిజీ జీవహింస మహాపాపం అని బల్లగుద్ది చెప్పిన దట్ ఈస్ పత్రిజీ. ఎందుకంటే అంత అద్భుతంగా వివరించారు పత్రి సార్. మరి అదే విధంగా కూడా సత్యం ఎప్పుడు కూడా సేదుగా ఉంటుంది మిత్రులారా, అసత్యం తీయగా ఉంటుంది. అందుచేత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ధ్యానం అనేది ఏ మతానికి, ఏ కులానికి సంబంధించింది కాదు అని పత్రిసారి చెప్పారు. నువ్వు ఎవరిని విమర్శించుకో, ఎవరిని జడ్జిమెంట్ చేయకు. ఎంతోమంది యోగులు, మాస్టర్లో ఎంతోమంది గురువులు ఉన్నారు. ప్రతి గురువుల దగ్గర సందేశం తీసుకోవడం నేర్చుకోండి. దట్ ఈస్ పత్రిజీ. అందుకు కూడా ఎంతోమంది గురువులు మరి శిశువుల్ని తయారు చేసుకుంటున్నారు. ఎందుకంటే గురువుకి శిశువులు పట్ల డెవలప్మెంట్ చేసుకుంటారు. కానీ పత్రి సార్ ఏం చేశారంటే మీకు మీరే గురువు, నేను కాదు గురువు, నా పాదాలు కాదు మీరు పట్టుకోవటం, నా పదాలు పట్టుకోండి అని చెప్పిన ఏకైక వ్యక్తి దట్ ఈస్ పత్రిజీ. మరి అదే విధానంలో కూడా నీ శ్వాసలోనే గురువు ఉన్నాడు, వేరే ఎక్కడో లేడు. నీ శ్వాసే నీ గురువు. నీ శ్వాసను పట్టుకుంటే ఆ పరమాత్ముడినే చేరగలుగుతాం అనేసి చెప్పిన ఏకైక వ్యక్తి దట్ ఈస్ పత్రిజీ. మరి అదే విధానంలో కూడా ధ్యానం వల్ల ఎన్నో ఫలితాలు ఉన్నాయని దీన్ని మరి ఎంతో అద్భుతంగా దీన్ని ఒక యజ్ఞంగా పట్టుకుని ఒక దీక్ష అయితే ఎలా చేస్తామో అలాగే చేసి నేను దీంట్లో ఉన్న ఫలితాన్ని పట్టుకున్నాను. పట్టుకున్న కాడి నుంచి కూడా
నేను ఏ అయితే ప్రోగ్రాలు చేస్తున్నానో దుర్గమ్మ సమరం వెంకన్న బాబు కథలు అవి కూడా వదులుకోలేదు. ఆ ప్రోగ్రాలు చేస్తూ ఆ ప్రోగ్రాల్లో ఈ ధ్యానం గురించి చెప్తూ ఎంతో అద్భుతంగా ప్రతి గ్రామంలో కూడా చాలా బాగుందండి గురువుగారు, ఎంతో అద్భుతంగా ఈ ధ్యాన సాధన బాగుంది, ఈ ప్రోగ్రాలు బాగున్నాయని చెప్తున్నారు. ఇదే దట్ ఈస్ పత్రిజీ. ఎందుకంటే పత్రి సారు నువ్వేది చేయాలో చేసుకుంటా ఇల్లు, కానీ సత్యాన్ని పట్టుకో, నీకు వచ్చింది చెప్పు, నీకు రాంది చెప్పకు అనే చెప్పారు. కాబట్టి నిజంగా దట్ ఈస్ పత్రిజీ. మరి అదే విధంగా కూడా ప్రతి గ్రామం కూడా ఎంతోమంది మాస్టర్లు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇందులో డాక్టర్లు వస్తున్నారు. మరి అలాగే కష్టపడి చేసుకున్నట్టు వాళ్ళు ప్రతి వ్యాపారస్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సోమవారం కూడా మానకుండా ఈ యొక్క యజ్ఞానికి, భీమేశ్వర స్వామికి సంబంధించిన 108 శివాలయాల యజ్ఞానికి ప్రతి సోమవారం కూడా వస్తున్నారు మిత్రులారా. అంతచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క భీమకండ సవిక్షేత్రాల్లో మరి వచ్చి మరి మనకి ఏదైతే ఉందో ఆ జానపద సేవం చేసుకోవాలి. ఇదే దట్ ఈస్ పత్రిజీ. మరి అదే విధంగా కూడా మరి దాక్షారామం శ్రీరామం ఈ యొక్క ఎన్ఎం ఛానల్ పెట్టి మరి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా మరి ఎంతో అద్భుతంగా ఏది జరుగుతుందో అని ప్రతిదీ కూడా మరి యూట్యూబ్ ద్వారాగా మరి రికార్డ్ చేసి ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నాడు శ్రీరాము. నిజంగా శ్రీరాముకి కృతజ్ఞతా భావం చెప్పుకోవాలి. అలాగే పత్రి సారు ఒక వ్యవస్థ కాదు, ఒక శక్తి సమూలంగా ఉండి మొత్తం ఈ భూమండలం అంతా కూడా ఒక విశ్వం అనేది ప్రకృతి ఏ విధంగా అయితే వ్యాపిస్తుందో అలాగా ఒక శక్తిగా మారి ఎంతోమంది మాస్టర్లని తయారు చేశారు మహానుభావుడు. నిజంగా ఆయనకి కృతజ్ఞతాభావం చెప్పుకోవాలి. అదే దటి పత్రి సార్. మరి ఎందుకో అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా తయారవ్వాలని, ఈ భీమకండ 108 శివాలయాల యజ్ఞానికి ప్రతి ఒక్కరు కూడా రావాలని కోరుతూ మరి అవకాశం ఇచ్చిన. ఓకే సార్. మరి అలాగే ఇంకొక ప్రశ్న మీకు, ఇప్పుడు సాధారణంగా పెద్దలు చేస్తే సరిపోతుంది ధ్యానం అలా అనుకుని చాలామంది ఉండొచ్చు, కానీ పత్రి సార్ పిల్లల నుంచే మొదలెట్టాలని చెప్పి పైమా అనే ఒక కాన్సెప్ట్ అయితే స్టార్ట్ చేశారు కదా, మరి దాని గురించి మీ మాటల్లో తెలియజేయండి. అంటే పిల్లలు చేయకూడదు, పెద్దోళ్ళు చేయాలంటే పెద్దవాళ్ళు చేసి పిల్లలకు నేర్పాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులు మేము కష్టపడ్డాం కానీ మా పిల్లలు కష్టపడకూడదు అనేసి పెంచుతూ ఉంటున్నారు పిల్లల్ని. ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలు చెబుతూ జ్ఞాన పరిచయం చేయాలి. అదే బోళ్ళు సంపాదన. ఎందుకంటే తరతరాలకి 7 తరాలకే సరిపడా సంపాదించింది ఏం చేసుకుంటాం? మరి ఆ పిల్లలు ఈ యొక్క సంపదని తల్లిదండ్రులు ఏ విధానంగా సంపాదించారు, ఆ కష్టాన్ని తెలుసుకోవాలంటే మరి పిల్లలు కూడా తెలియాలి కదా. తెలియాలంటే ధ్యానం చేయించాలి, జ్ఞానం రావాలి. ఈ రెండు ఎప్పుడైతే వచ్చినాయో వాళ్ళు ఎలాగైతే వాళ్ళు ఎదుగుదల వాళ్ళే చూసుకుంటారు. మనం సంపాదించి పెట్టాలంటే పెట్టొచ్చు వాళ్ళకి కావాల్సింది, కానీ ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ఇటువంటి జ్ఞాన మార్గంలో నేర్పుతూ ఆధ్యాత్మికంగా నడిపిస్తూ మన తన ధర్మాన్ని కాపాడుకుంటూ మరి ఆ విధానంగా తయారు చేసుకుంటే అద్భుతంగా ప్రతి పిల్లలు కూడా యువకులందరూ కూడా తయారవి భావితరాలకి ఎంతో అద్భుతంగా గ్రేట్ మాస్టర్లు అవుతారని కోరుతున్నాం. దట్ ఈస్ పత్రిజీ. మరి అదే విధానం కూడా దట్ ఈస్ పత్రిజీ కాన్సెప్ట్ అనేది చాలా అద్భుతంగా ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు పిల్లలకి నేర్పాల్సింది ఏంటంటే జ్ఞానం. ఈ రెండు ఎప్పుడైతే పట్టుకున్నారో వాళ్ళు ఎలా తయారవ్వాలో అలా తయారవుతుంటారు. అదే విధానం కూడా మిత్రులారా, ప్రకృతి ఎంతో అద్భుతంగా మనకి ఎన్నో ఇస్తూ ఉంది, దాన్ని వినియోగించుకోవాలి. చాలామంది అంటారు కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది, ఓ చోట కూర్చుంటే ఏమొస్తుంది అంటారు. అదే పత్రి సార్ అన్నారు కూర్చుంటే కుప్పలో తిరిగితే తిప్పలో అన్నారు. ఇదే దట్ ఈస్ పత్రిజీ. అదేంటి కూర్చుంటే కుప్పలేంటి తిరిగితే తిప్పలేంటి అని నాలో నేను ప్రశ్న వేసుకుంటే అలా కూర్చుని సాధన చేయటం వల్ల ఈ విశ్వంలో ఉన్న ప్రకృతిలో ఉన్న విశ్వశక్తి అనేది మనలో వ్యాపించి అద్భుతమైన జ్ఞానాన్ని అందజేస్తుందంటే మరి ఇదే సర్వరోగ నివారణి సర్వభోగకారిణి అన్నారు. నిజం కూడా ఇది సత్యం అని. ఎందుకంటే సత్యం ఎప్పుడు సేదుగానే ఉంటుంది, అసత్యం తీగ ఉంటుంది. కానీ దయచేసి మిత్రులారా సత్యాన్ని పట్టుకోండి, ఎవరిని వాళ్ళని ఉద్ధరించుకోండి. మరి ఎవరిని వాళ్ళని ఎప్పుడైతే ఉద్ధరించుకున్నామో అద్భుతంగా ఎవరి మట్టి కాళ్ళు తయారవుతాం. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడవలసిన పనేమీ లేదు.
ఎందుకంటే ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు కూడా ఈ పిల్లలకి నేర్పవలసింది ఏంటంటే ఆధ్యాత్మికత, ఈ యొక్క జ్ఞానాన్ని అందజేయాలని మరీ మరీ కోరుతూను. ఇదే దట్ ఈస్ పత్రిజీ, దట్ ఈస్ పత్రిజీ, దట్ ఈస్ పత్రిజీ. ఓకే మాస్టర్. ఈ విలువైన సమయాన్ని మా ఎన్ఎంసీ ఛానల్ వరకు కేటాయించి మంచి సందేశాన్ని అంటే దట్ ఈస్ పత్రిజీలో ఉన్న మంచి అంశంలోంచి మంచి సందేశాన్ని అందించినందుకు మా ఎన్ఎంసీ ఛానల్ తరఫు నుంచి కూడా ధన్యవాదాలండి. అలాగే అలాగే శ్రీరామ్ ఎన్ఎంసీ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి. అద్భుతంగా అందరూ కూడా ఈ యొక్క ఛానల్ని చూడండి, చూసి ఆ పరిజ్ఞానాన్ని తెలుసుకోండి మిత్రులారా. థ్యాంక్ యూ.